ఇక అందరినీ కాపాడుతున్నాడంటే వాటా ఉన్నదా? అట్లనే అనుమానం వస్తున్నది. విచారణ చేయకుండా కాపాడుతున్నారు కదా. ఇప్పుడు నాయిని బొగ్గుగని గురించి అయితే వినుండొచ్చు కదా మీకు. నాయిని బొగ్గుగని అంటే ఇది పెద్ద సబ్జెక్టు. నాయిని బొగ్గుగనిని అడ్డుపడ్డదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఇవాళ దాన్ని చేస్తున్నదే బట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో ఆశ కలిగినట్టుంది, రేపో మాపో దాని 1600 కోట్ల కాంట్రాక్టు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ ముగ్గురు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి మధ్యలో జరిగిన కొట్లాటనే లాస్ట్ 2-3 రోజులు మనం చూసిన ఎపిసోడ్. సో అట్లా కాపాడుతున్నారు కావచ్చు వీరిని కూడా. ఇక అందరినీ కాపాడుతున్నాడంటే వాటా ఉన్నదా? అట్లనే అనుమానం వస్తున్నది. విచారణ చేయకుండా కాపాడుతున్నారు కదా. ఇప్పుడు నాయిని బొగ్గుగని గురించి అయితే వినుండొచ్చు కదా మీకు. నాయిని బొగ్గుగని అంటే ఇది పెద్ద సబ్జెక్టు. నాయిని బొగ్గుగనిని అడ్డుపడ్డదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఇవాళ దాన్ని చేస్తున్నదే బట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో ఆశ కలిగినట్టుంది, రేపో మాపో దాని 1600 కోట్ల కాంట్రాక్టు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ ముగ్గురు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి మధ్యలో జరిగిన కొట్లాటనే లాస్ట్ 2-3 రోజులు మనం చూసిన ఎపిసోడ్. సో అట్లా కాపాడుతున్నారు కావచ్చు వీరిని కూడా.